పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జూన్ మాసం సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో 29 అంశాలను ప్రవేశపెట్టగా 28 అంశాలను సభ్యులు ఆమోదం తెలిపారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ అంశంను సభ్యులు ఆమోదించలేదని అన్నారు. కౌన్సిల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని, మురికి నీరు ఆగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాటిని సిబ్బందికి తెలిపి సమస్యలను పరిష్కరిస్తామని చైర్పర్సన్ అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, కమిషనర్ మారుతి ప్రసాద్లు పాల్గొన్నారు. ఈరోజు జూన్ మాసానికి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డిఎంఏ ఆర్డర్స్ ప్రకారం ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను అలో చేయనందువల్ల జగిత్యాలలో ఈరోజు 4 గంటల ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. దీనికి కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారిని పిలవడం జరిగింది. అలాగే ఈరోజు దాదాపుగా 28 అంశాలు తీసుకోవడం జరిగింది ఎజెండాలో. దానికి సంబంధించి 27 అంశాలు పాస్ అయినాయి. ఒకటి మాస్టర్ ప్లాన్కి సంబంధించిన 9వ అంశం వాయిదా వేయడం జరిగింది. అలాగే దాని తర్వాత కూడా ఇంకా ఒక 4-5 అంశాలు అదనపు ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న వర్షాకాలం కాబట్టి ఈ చెట్లు నాటడం, హరితహారం ప్రోగ్రాంలో చెట్లు నాటాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అనేసరికి టెండర్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చెట్లు నాటడానికి ట్రీ గార్డ్స్ కోసం 2 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే మొన్న 14th ఫైనాన్స్లో తీసుకున్న కరెంట్ పోల్స్కి సంబంధించి 19 లక్షలు కేటాయించడం జరిగింది. అప్పుడు దాదాపుగా 38 వార్డుల నుంచి 480 పోల్స్ అవసరం ఉంది. కాకపోతే 19 లక్షలకు ఓన్లీ 146 పోల్స్ మాత్రమే రావడం జరిగింది. మిగతా వార్డులలో అత్యవసరంగా ఉన్నందువల్ల దానికి సంబంధించి 25 లక్షలు కూడా ఈరోజు టెక్నికల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే మొన్న జరిగిన 14th ఫైనాన్స్ జనరల్ ఫండ్లో భాగంగా కొన్ని వర్క్స్ టెండర్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నిన్న బిలో 2 lakhsకి టెండర్ చేయడం జరిగింది. అబోవ్ 2 lakhsకి టెక్నికల్ శాంక్షన్ తీసుకొచ్చి ఈ 1 వీక్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగిన మీటింగ్లో దాదాపుగా కౌన్సిలర్స్ బారీ గారు ఈ ఒక 2 lakhsకి సంబంధించి ఒక వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించి షిల్ట్ తీయడం ద్వారా ఎలా పేమెంట్ చేశారు అనేది తీయడం జరిగింది. కానీ మేమేంటంటే ఒకసారి సైడ్ మీదకి వెళ్ళినప్పుడు దాంట్లో షిల్ట్ బాగా ఉండడం వల్ల దుర్వాసన వస్తుందని చాలామంది మహిళలు చెప్పడం వల్ల పాత ఫైల్ ఏదైనా ఉంటే చూద్దామని చెప్పి తీసి ఇంతకుముందు ఉన్నదంటే లాస్ట్ 2015లో తీసుకున్న టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్ కూడా రావడం జరిగింది. కానీ అది అప్పుడు వర్షం పడడం వల్ల వర్క్ చేయలేకపోయారు. అదే వర్క్ని ఇప్పుడు మొన్న చేపించడం జరిగింది. దానికి బిల్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద భారీ గారు మాట్లాడారు. అలాగే 3వ వార్డుకి సంబంధించి సులభ్ కాంప్లెక్స్కి పద్మ గారు మాట్లాడారు. ఇంతకుముందు 2 మీటింగ్లలో చెప్పాను, సులభ్ కాంప్లెక్స్ చేయలేదు, ఇప్పటికైనా చేయండి అని చెప్పేసి. అలాగే ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏంటంటే ఇప్పుడు రాబోతున్నది వర్షాకాలం కాబట్టి డ్రైన్ శానిటేషన్ సిబ్బంది శానిటేషన్ని చక్కగా చూడాలని, ఎక్కడ నీరు నిలిచి ఉండకుండా శ్రద్ధ తీసుకోవాలని, అలాగే శానిటేషన్ వర్కర్స్ అందరూ జాగ్రత్తగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఈ కరెంట్ పోల్స్కి సంబంధించి 18th వార్డు భూమగౌడ్ గారు మిడిల్ పోల్స్ ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏఈ గారు రావడం జరిగింది. దాని మిడిల్ పోల్స్ లాస్ట్ మంత్లో చెప్పారు, కానీ ఇప్పటి వరకు చేయలేదని చెప్పడం జరిగింది. ఈసారి ఈ టౌన్ 1కి సంబంధించిన, టౌన్ 2కి సంబంధించిన ఏఈ రావడం జరిగింది. అలాగే ఈ ట్రాఫిక్ ఏఎస్ఐ కూడా వేణు కూడా రావడం జరిగింది. ట్రాఫిక్కి సంబంధించి 18th వార్డు దుర్గజంగాల కాలనీలో లోపల కొన్ని మిడిల్ పోల్స్ అవసరం ఉంది అని లాస్ట్ మంత్లో కూడా చెప్పారు, కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గాలి వాన వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అది ఖచ్చితంగా కావాలని చెప్పారు. అలాగే ట్రాఫిక్ ఏఎస్ఐ గారు వచ్చి కొంతమంది కౌన్సిలర్స్ ఉన్న ఈ సార్గమ్మ సంధిలో ఉన్న భారీ గేట్స్ తీసేయమని చెప్పి జేసీ గారు కోరారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న
కొన్ని షాప్స్ వారికి సేల్ జరగడం లేదని చెప్పేసి అక్కడికి వెహికల్స్ రానందువల్ల రావడం లేదు, కొనుక్కోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బారిగేట్స్ తీయమని చెప్పారు. కానీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అది వీలు కాదని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకో అదనపు ఎజెండా తీసుకోవడం జరిగింది. ఈ ఇంతకుముందు మనం ఒకసారి టవర్కి 4 దిక్కుల బారిగేట్స్ పెట్టదామనేసి అనుకున్నాము. అప్పుడు లడ్డు కాజా హోటల్ దగ్గర కూడా ఒక బారిగేట్స్ తీసుకున్నాము. దానికి సంబంధించి కూడా ఈరోజు కేటాయించడం జరిగింది. దాదాపుగా కౌన్సిలర్స్ అందరూ ఈ వర్షాకాలం దాని మీద కానివ్వండి, ఇంకోటి ఏంటంటే మనం మొత్తం అందరూ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రతి వార్డుకి సంబంధించి ఈ గుంతలు ఉంటాయి కాబట్టి ప్యాచ్ వర్క్లకు సంబంధించి ప్రతి ఒక్క వార్డుకి 1,00,000 అన్నారు. కానీ ఒక్కొక్క మిడిల్లో ఉన్న వార్డ్స్కి తక్కువగా అమౌంట్ అవుతుంది కాబట్టి అది ఏఈ గారు డిఈ గారు నిర్ణయం తీసుకొని ఎంత అవుతుందో దాన్ని బట్టి మళ్ళీ ఎస్టిమేట్ చేసి గుంతలు పూడ్చడానికి. ఇంకోటి ఏంటంటే మన 14 ఫైనాన్స్లో సంబంధించి వాటర్ పైప్ లైన్ వేయడం జరిగింది ప్రతి వార్డులలో. దానికి అది కూడా మన మెయిన్ రోడ్లు అంటే సీసీ రోడ్లు కట్ చేసి డ్రైన్ పైప్ లైన్ వేయడం వల్ల అది కూడా ప్యాచెస్ చాలా ఇబ్బందికరంగా మారింది. అది కూడా చాలామంది కౌన్సిలర్స్ మాట్లాడడం జరిగింది. అది కాకపోతే ఇప్పుడే సీసీ ప్యాచెస్ వేసేస్తే అది కుంగి నీళ్ళు సీసీ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక 1 మంత్ తర్వాత ఈ సీసీ ప్యాచ్లకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ అమలు ఎందుకు రద్దు చేశారు? ఆ ప్రతిపాదన అనేది ఎందుకు కానీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మనకు జగిత్యాల టౌన్ అంటేనే యావర్ రోడ్ ఫస్ట్ నుంచి మన జగిత్యాల అసలు కళ కూడా యావర్ రోడ్ కాబట్టి యావర్ రోడ్ కంప్లీట్ కాంది మాస్టర్ ప్లాన్ రెడీ అయితే మాస్టర్ ప్లాన్ నుంచి ఇది పాతది ఉన్నప్పుడు 60 ఫీట్స్ ఉంది మాస్టర్ ప్లాన్. ఇప్పుడు 100 ఫీట్స్కు మనం ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్ రావడం వల్ల ఈ 100 ఫీట్స్కు చేయడం జరగదు కాబట్టి అదొకటి వాయిదా వేసి ముందు 100 ఫీట్స్ అయిన తర్వాతనే 100 ఫీట్స్ వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ యావర్ రోడ్ అయిన తర్వాతనే మాస్టర్ ప్లాన్ చేద్దామని వాయిదా.